చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకప్పుడు ఏదైనా జరిగితే వెళ్ళి దాసనారాయణ గారు అందరం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వస్తే ఎవరు తలుపు తట్టాలి? ఐ వాంట్ టు నాక్ దిల్ రాజు రోడ్. తలుపు తీసే సమస్యలను అడ్రస్ చేస్తారా? 100%. సో యు ఆర్ ద ఇండస్ట్రీ లీడర్. మీరే లీడర్షిప్ తీసుకోవట్లేదు. మరి అదే పెద్ద ఏదో సమస్య ఉంది సార్, మా సమస్య ఉంది చూడండి అంటే డెఫినెట్ ట్రబుల్ షూటర్ ఆఫ్ ద ఇండస్ట్రీ అంటే దిల్ రాజు అని నేను అంటున్నాను. యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్. వెల్ సార్, ఎనీ ప్రాబ్లమ్ విల్ కమ్ టు యూ అండ్ యూ హ్యావ్ టు సాల్వ్ యాజ్ పర్ ద ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్. పోతే మొన్న పవన్ కళ్యాణ్ గారిది ఒక ఇష్యూ జరిగింది కదా, ఆయన హీ హాజ్ గివెన్ ఏ నోటీస్ పబ్లిక్గా డైరెక్ట్గా రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి దీంట్లో ఇచ్చారు. అది చాలా పెద్ద సెన్సేషన్ అయింది ఇండస్ట్రీలో. ఒక ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి పదంతోటి ఒక లెటర్ ఛాంబర్కి రావటం, ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ సెన్సేషన్ మ్యాటర్. దాంట్లో మీరు అల్లు అరవింద్ గారు మీరిద్దరూ కూడాను ఎందుకు ఒక వివరణ ఇచ్చారు? ఎవరు మిమ్మల్ని వివరణ అడిగారు? ఆ వివరణ మీరే ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దాంట్లో చేసి ఆ నలుగురిలో మేము లేవు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. అరవింద్ గారు ఇచ్చింది ఏంటి? ఆ నలుగురిలో నేను లేను అని చాలా క్లియర్గా ఇచ్చారు. నేను ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాను అరవింద్ గారు పెట్టిన తర్వాత, అసలు ఎపిసోడ్ ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళింది అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటానికి. ఎక్కడో ఇది రాంగ్గా కన్వే చేసేసారు, బట్ ఇది ఎక్కడ మొదలై ఎలా 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 డ్రైవ్ అయ్యి ఎక్కడ కన్క్లూజ్ అయింది అనేది నా వివరణ. నా వ్యక్తిగతంగా టోటల్ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది, ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయింది, అసలు బంధు అనేది లేదు. వాళ్ళు ఏమిచ్చారు దాంట్లో? మేము కూర్చుంటాము ప్రొడ్యూసర్లతో, మాకు మీటింగ్ అరేంజ్ చేయండి ప్రొడ్యూసర్లతో డిస్ట్రిబ్యూటర్లతో, ఆ మీటింగ్లో మాకు కోరుకున్నట్టు రాకుంటే మేము జూన్ 1 నుంచి బంద్ అనుకుంటున్నాం. ఇది కంటెంట్ జరిగింది. బయటికి ఎలా డ్రైవ్ అయింది ఆ కంటెంట్? జూన్ 1 థియేటర్స్ బంద్, జూన్ 1 థియేటర్స్ బంద్. సో అది ఇది చాలా క్రూషియల్ పాయింట్ అండి. ఎందువల్ల వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అంటే అదే ఇందాక చెప్పిన కదా, ఎవరికి ఏకాభిప్రాయం ఉండదు ఇక్కడ. అమ్మో వీళ్ళేదో ఆలోచిస్తున్నారు, ఇలా జరుగుతుంది, దీని మీద నీళ్లు చల్లేయాలి. మరి అదేదో తన మీద పడబోతుంది అనుకొని దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకున్నాడు. దిల్ రాజు అల్లు అరవింద్, అల్లు అరవింద్ దిల్ రాజు, అరవింద్ గారు దిల్ రాజు గారు ఇద్దరు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం. ఆ నలుగురు వల్ల ఇది జరుగుతుంది అనేది ఎప్పుడు ఉండేది కదా. దాంట్లో అరవింద్ గారు ఏంటి ఆ రోజు క్లియర్ గా బాబు నాకు అంటే దాంట్లో ఇండైరెక్ట్ గా నలుగురులో మేము ఇద్దరం ఉన్నామని చెప్పారా, ఇద్దరం లేవని చెప్పారు? మరి ఆయన అడగలేదు. మీరు చెప్పడం ఆ నలుగురు అనే టాపిక్ ఎప్పుడు వచ్చినా ఆ నలుగురు ఒకప్పుడు ఎవరు? దిల్ రాజు, అల్లు అరవింద్, ఏషియన్ సునీల్ గారు అండ్ సురేష్ బాబు గారు. ఒకప్పుడు ఇప్పుడు అరవింద్ గారు ఏమన్నారు? ఇక నేను లేని ఇప్పుడు నలుగురు కాదయ్యా 10 మంది ఉన్నారన్న కదా. అందులో నేను లేను, ఎందుకంటే నాకు థియేటర్లు ఎన్నే ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ థియేటర్ల సమస్య వచ్చింది కాబట్టి ఆయన క్లారిటీ ఇచ్చుకున్నాడు. నేను థియేటర్ల దాని గురించి కదా, నాకు ఎన్నున్నాయి థియేటర్లు ఎప్పుడు నేను చెప్తూ ఉంటా, మళ్ళీ మళ్ళీ అది చెప్పాల్సి నాకు ఇక్కడ కానీ అక్కడ కానీ ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఇది పక్కన పెడితే అసలు సమస్య ఎక్కడ మొదలై ఎలా 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 డ్రైవ్ అవుతుంది, ఇది కరెక్ట్గా వెళ్ళట్లేదు అనే దాని క్లారిఫికేషన్ మీరు అనే క్లారిఫికేషన్ 45 నిమిషాలు నాది. నేను పాయింట్ టు పాయింట్ ఎలా ఏంటి అని. దాని తర్వాత కూడా జరిగిన పరిణామాలు తెలుసు. మళ్ళీ దానికి కూడా నన్ను ఏదో కౌంటర్ అడిగారు. నేను కౌంటర్లు ఇవ్వటానికి కాదమ్మా, క్లారిటీస్ ఇవ్వడానికి. ఏది ఏమైనా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిన లెటర్ కానీ ఆయన కోపం కానీ అది ధర్మాగ్రహం అనుకున్నారా, లేకపోతే ఆయన తొందరపడి ఆవేశంగా ఇచ్చారనుకున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఆవేశపట్టడంలో లేకపోతే అలా రియాక్ట్ అవటంలో న్యాయం ఉందని మీరు అనిపించారు? కళ్యాణ్ గారు అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కళ్యాణ్ గారి సినిమాలకు ఏమేం జరిగింది, అందులో నా వకీల్ సాబు కూడా ఏం జరిగింది అనేది అది జగమెరిగిన సత్యం. అది కళ్యాణ్ గారికి తెలుసు, నాకు తెలుసు. ఎఫెక్ట్ అయింది నేను, ఆయన్ని ఆ రోజు ఆ సినిమాకి. దాంతోపాటు కోవిడ్ వచ్చేసింది, మాకు జరగాల్సినవన్నీ జరిగిపోయిన తర్వాత భీమ్లా నాయక్ టైంలో కానీ కళ్యాణ్ గారు జరిగింది. కళ్యాణ్ గారు వన్స్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇండస్ట్రీ సైడ్ స్టాండ్ తీసుకొని మీకు ఏమేమి కావాలి, టికెట్ రేట్లైనా అదైనా ఇదైనా ఇలా చేసుకోండి అనే ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. ఇండస్ట్రీకి ఇంకా మాకు సమస్యలు లేవు అని అందరూ ఒక కంఫర్ట్గా ఫీల్ అయ్యేలాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరి ఇండస్ట్రీకి ఇచ్చేశారు. అది సో హ్యాపీ. సడన్గా ఈ ఇన్సిడెంట్ రావడం వల్ల అక్కడ దాని మీదకి హరిహర వీరమల్లు కళ్యాణ్ గారి సినిమా జూన్ 12 రిలీజ్ అనౌన్స్ అయింది.
థియేటర్లు బంద్ అంటున్నారు, ఇలా వెనకాల ఏదో జరిగింది, కళ్యాణ్ గారి సినిమా రాబోతుంది కాబట్టి ఇది ఆపటానికి ఇదంతా ఒక స్కెచ్ జరుగుతుంది అనేది ఎవరైతే కమ్యూనికేట్ చేశారో, నీళ్లు చల్లాలన్నానే ఇప్పుడు ఇక్కడ జరిగిన ఆ థియేటర్ వాళ్ళు అడిగిన దానికి నీళ్లు చల్లాలి, ఆద్యం పోసారు, నీళ్లు చల్లాలి అనుకున్నారు వాళ్ళు అనుకుంది పాపము, అమ్మ దీన్ని కళ్యాణ్ గారి సినిమా పెట్టేసి నీళ్లు చల్లేస్తే చల్లారిపోతుందిరా అనుకున్నారు. కాదు, వాళ్ళు తప్పుగా వాళ్ళు అనుకున్న దానికి వాళ్ళకు కమ్యూనికేట్ చేసిన దానికి టోటల్ అది అవే వెళ్ళి వాళ్ళు ఎవరండి, ఎవరో ఉంటారు ఇండస్ట్రీలో, ఎవరు వాళ్ళు పేరు నాకు తెలియదు. సో వాళ్ళు ఏం చేశారు, అలా వెళ్ళడం వల్ల అరే కళ్యాణ్ గారి సినిమా ఆపుతున్నారు అంటే నేను ఇమ్మీడియట్గా చెప్పిన, కళ్యాణ్ గారి సినిమా ఎవడాపే దమ్ముందండి. ఒకటి, రెండు, థియేటర్ వాళ్ళు అసలు బంద్ అంటే ఏం అడిగారు, డిస్ట్రిబ్యూటర్లతో ప్రొడ్యూసర్లతో మీటింగ్ పెట్టండి అయ్యా, మా సమస్య కాదు అన్నప్పుడు మేము June 1 నుంచి ఇలా అనుకుంటున్నాము. ఫస్ట్ అక్కడ కూర్చోగానే సాల్వ్ అయిపోతుంది ఇండస్ట్రీలో. ఇండస్ట్రీలో ఎంత పెద్ద సమస్య అయినా ఒక మీటింగ్లోనే సాల్వ్ అయిపోతుంది. అందరూ ఒక దానికి వస్తారు, టైం పెట్టుకుంటారు కూర్చొని, ఓకే మీరు అనుకుంటున్నారు కదా, మాకు ఒక 3 నెలలు టైం ఇవ్వండి, ఈ 3 నెలల్లో మేము సొల్యూషన్కి వస్తాం. అది ప్రాసెస్. సో ప్రాసెస్ కోసం మీటింగ్స్ జరుగుతాయి, కానీ దాన్ని అలా డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోయి చేశారు. కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి ఎప్పుడు మంచి చేయాలనుకుంటారు, కానీ ఇండస్ట్రీకి చెడు చేయాలని ఎందుకు అనుకుంటారు? ఈజ్ బార్న్ ఫర్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో ఒక ఇంతింత వటుడింత ఇలాగా ఒక స్టార్. మీరు ఈ గొడవ కలిసిన తర్వాత రామారావు గారి తర్వాత అంత ఇమేజ్తో ఒక పొలిటికల్లో ఒక వేవ్ క్రియేట్ చేశాడు. అవుట్ ఆఫ్ 21కి 21. అది ఆయన స్టామినా. ఇది జరిగిన తర్వాత మీరు కలిసారా ఆయన్ని? ఇంకా వీలు అవ్వలేదు. కలుస్తారు. టర్మ్స్ ఎలా ఉన్నాయి? మాకేముంటాయండి టర్మ్స్, అక్కడ ఉన్న ప్రాబ్లం నాకు అర్థం కాదు. అందరు ఏదో భూతద్దంలో పెట్టుకొని చూస్తారు, ఉన్న సమస్య ఏంటి, అక్కడ సమస్య లేదు కదా. రేపట్లో ఉన్న ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక పాలసీని అవాయిడ్ చేస్తుంది, అవార్డ్స్ చేస్తుంది. అందులో వాటిల్లో మీ పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు కళ్యాణ్ గారు ఆ రోజు గేమ్ చేంజర్ ఈవెంట్లో అన్నారు, తెలంగాణ FDC చైర్మన్ గారు దిల్ రాజు గారు, మీరు తెలంగాణ కాదు ఆంధ్రలో కూడా ఉన్న టాలెంట్ని మీరు గుర్తించాలి, మీరు ఇలా చెయ్యాలి అని. నేను 2 డేస్లో దిల్ రాజు డ్రీమ్స్ అని ఒక వెబ్సైట్ లాంచ్ చేస్తున్నాను. ఫిలిం ఇండస్ట్రీకి రావాలనుకునే యంగ్ వాళ్ళందరి కోసం. సో అది తెలంగాణ ఆంధ్ర అని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా దానికి సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళు ఆ వెబ్సైట్కి కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అవుతే కొత్త టాలెంట్ని పరిచయం చేయాలనే నా ఆతృత. వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. నాకున్న ఒక 25 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వాలి అనే దాని మీద ప్రాపర్గా టీముని రెడీ చేసి చేస్తున్నాను. సో అగైన్ ఇక్కడికి వస్తే ఐఎమ్ సినిమా పర్సన్. తెలంగాణ ప్రభుత్వం నాకు ఇచ్చిన బాధ్యతని నిర్వర్తిస్తూ నేను సినిమా కోసం పనిచేస్తాను. ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడాలంటే చాలా ఉన్నాయి ఇండస్ట్రీకి సంబంధించినవి. సార్ ఐ విల్ టేక్ సమ్ అదర్ ఆపర్చునిటీ. కానీ ఈ ఇంటర్వ్యూలో నేను సాధించింది ఏమిటంటే, ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నా తలుపు తట్టచ్చు అనేటువంటిది, ఎస్ ఐ యామ్ ద లీడర్ అనేటువంటి మాట మీ దగ్గర నుంచి నేను సాధించగలిగాను. ఎప్పుడు వింటారు. వెరీ గుడ్. దిస్ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే ఈ రోజున ఇండస్ట్రీలో సమస్యలతో పాటు ప్రాతినిధ్య లోపం అనేటువంటిది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. సమస్యలను అడ్రస్ చేయడానికి కావాల్సినంత అవగాహన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలామంది దగ్గర లేదు. ఒకవేళ ఉన్నా స్టేచర్ లేదు. అవగాహన ఉన్న వాళ్ళకి స్టేచర్ లేదు, స్టేచర్ ఉన్న వాళ్ళకి అవగాహన లేదు. ఆ లేమితో బాధపడుతుంది. ఆ రెండూ ఉన్న మీరు లీడ్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది అభిప్రాయం. అలా బెస్ట్. July 4th రిలీజ్ కాబోతున్న మీ తమ్ముడు ఆ తమ్ముడు అంతా హిట్ కావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.